అందరూ భయంతో వణికిపోతున్నారు. ఆ పెద్ద స్టాచ్యూ కళ్ళు తెరిచింది. చెక్ దిస్ అవుట్. ఒక్కటి మాత్రం పక్కా, అది మామూలు డి ర్యాంక్ డంజన్ కాదు. అసలు సుంగ్జిను ఆ దేవుడిలాంటి రాక్షసుడి నుండి ప్రాణాలు ఎలా కాపాడుకున్నాడు? వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 2 రీక్యాప్తో వచ్చేసా. ఎక్కడా బోర్ కొట్టకుండా ఆ స్పైన్ చిల్లింగ్ స్టోరీలోకి డైవ్ అయిపోదాం. మెయిన్ స్టోరీ ద 3 కమాండ్మెంట్స్. స్టోరీ స్టార్ట్ అవ్వడంతోనే ఒక్కడు బయటికి పరిగెత్తతాడు, కానీ డోర్ దగ్గర ఆ స్టాచ్యూ వాడిని చంపేస్తుంది. ఆ గొడవలో మన లీడర్ మిస్టర్ సాంగ్ చెయ్యి కూడా తెగిపోతుంది. ఆ టాబ్లెట్ మీద ఉన్న ఫస్ట్ రూల్, ఫస్ట్ రెవియర్ గాడ్. రెవియర్ అంటే గౌరవించడం. ఆ పెద్ద స్టాచ్యూ వాళ్ళని తొక్కేసేయడానికి వస్తుంటే జిన్వూకి ఒక ఫ్లాష్ వస్తుంది. అందరూ తలవంచి మొక్కండి అని గట్టిగా అరుస్తాడు. లుక్, అందరూ ఆ స్టాచ్యూకి మొక్కుతారు. వెంటనే ఆ స్టాచ్యూ ఆగిపోతుంది. అందరూ బ్రతికిపోయామని హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇక్కడే వచ్చింది అసలు ట్విస్ట్. రెండో రూల్, ప్రైజ్ గాడ్ అంటే దేవుణ్ణి పొగడాలి. ఒకడు వెళ్ళి స్తోత్రాలు చదువుతాడు, కానీ వాడిని కాలితో నలిపేయడానికి వస్తుంది ఆ మాన్స్టర్. జిన్వూ బ్రెయిన్ ఫాస్ట్గా పనిచేస్తుంది. చుట్టూ ఉన్న స్టాచ్యూస్లో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొని ఉంటాయి. అందరూ ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్న స్టాచ్యూస్ దగ్గరికి పరిగెత్తండి అని అరుస్తాడు. అందరూ ఒక్కో స్టాచ్యూ దగ్గరికి వెళ్తారు. ఆ స్టాచ్యూస్ మ్యూజిక్ ప్లే చేస్తాయి. కానీ మన హీరో జిన్వూకి ఆ లోపు ఒక కాలు తెగిపోతుంది. జూహీ వచ్చి వాడిని హీల్ చేస్తుంది. ఇప్పుడు మూడో రూల్, ప్రూవ్ యోర్ ఫెయిత్ టు గాడ్. ఒక్కసారిగా సెంటర్లో ఒక ఆల్టర్ బయటికి వస్తుంది. అందరూ ఎవరినైనా బలి ఇవ్వాలి అనుకుంటారు, కానీ జిన్వూ అందర్నీ ఆ ఆల్టర్ దగ్గరికి పిలుస్తాడు. అక్కడ నుంచుంటేనే చుట్టూ బ్లూ ఫ్లేమ్స్ ఇంకా ఆరెంజ్ ఫ్లేమ్స్ వెలుగుతాయి. ఒక్కసారిగా ఆ గది డోర్ ఓపెన్ అవుతుంది. నౌ హియర్స్ ద కూల్ పార్ట్. డోర్ ఓపెన్ అవ్వగానే చుట్టూ ఉన్న స్టాచ్యూస్ అన్నీ వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వస్తాయి. జిన్వూకి అర్థమవుతుంది. కళ్ళు ఆర్పకుండా ఆ స్టాచ్యూస్ వైపు చూడండి, చూస్తే అవి ఆగిపోతాయి అని చెప్తాడు. ఆ బ్లూ ఫ్లేమ్స్ ఒక టైమర్ లాంటివి, అవి ఆరిపోయేంత వరకు చూస్తూ ఉండాలి. కానీ ఆ భయంలో ఒక్కొక్కరు ఆ గది నుండి బయటికి పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. జనానికి భయం ఎక్కువయ్యి స్వార్థం బయటికి వస్తుంది. కిమ్ కూడా నాకు ఫ్యామిలీ ఉంది అని వెళ్ళిపోతాడు. అందరూ వెళ్ళిపోతే బ్లైండ్ స్పాట్స్ వచ్చి స్టాచ్యూస్ దగ్గరికి వచ్చేస్తాయి. జూహీకి భయంతో కాళ్ళు ఆడవు. మిస్టర్ సాంగ్ కూడా ఏం చెయ్యలేక ఉంటాడు. జిన్వూ ఒక్క డిసిషన్ తీసుకుంటాడు. మిస్టర్ సాంగ్కి జూహీని ఇచ్చి పంపించేస్తాడు. వాళ్ళ ఇద్దరి ప్రాణాలు కాపాడడానికి జిన్వూ ఒక్కడే ఆ చీకటి గదిలో ఉండిపోతాడు. డోర్ క్లోజ్ అయిపోతుంది. బ్లూ ఫ్లేమ్స్ ఆరిపోతాయి. ఇక ఆ స్టాచ్యూస్ అన్నీ జిన్వూ మీదకి దూకుతాయి. ఈ ర్యాంక్ హంటర్ అయిన మన హీరో ప్రాణాలు కాపాడుకోవడానికి పిచ్చి కుక్కలా ఫైట్ చేస్తాడు. కత్తితో పొడుస్తాడు, కానీ బ్లడ్ వచ్చి కింద పడిపోతాడు. ఆ లాస్ట్ మూమెంట్లో వాడి మైండ్లో ఒకే ఒక్క థాట్, నేను కూడా బ్రతకాలి, నాకు ఫ్యామిలీ ఉంది, నేను చావాలి అనుకోవడం లేదు, నాకింకో ఛాన్స్ ఇస్తే పక్కా చంపేస్తా అని ఏడుస్తాడు. అసలు ఆ రాక్షస స్టాచ్యూస్ జిన్వూని చంపేసేయా, లేదా ఆ వీకెస్ట్ హంటర్కి ఏదైనా అదృష్టం వచ్చిందా? ఇవి అన్నీ నెక్స్ట్ పార్ట్లో తెలుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ వేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.